యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల పరిధిలోని సీతారాంపురం గ్రామంలో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎన్జీఓ ఆధ్వర్యంలో బుధవారం బ్యాంకులపై సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్టీ కౌన్సిలర్ పురుగుల మల్లేష్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల పరిధిలోని సీతారాంపురం గ్రామంలో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎన్జీఓ ఆధ్వర్యంలో బుధవారం బ్యాంకులపై సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్టీ కౌన్సిలర్ పురుగుల మల్లేష్ మాట్లాడుతూ బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్న ప్రతి ఖాతాదారుడు PMJJBY, PMSBY, సుకన్య సమృద్ధి యోజన, అటల్ పెన్షన్ యోజన మొదలైనవి బ్యాంకుల ద్వారా లబ్ధి పొందాలన్నారు. అలాగే ఆన్లైన్ మెసేజ్లు వస్తుంటాయని అధిక వడ్డీకి ఆశపడితే సైబర్ నేరాల బారిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు ఎవరికి తెలియపరచరాదని, ఓటీపీలు ఏ బ్యాంకు అధికారి కూడా ఫోన్లో అడగరు కాబట్టి ఎవరికి చెప్పకూడదు. ఒకవేళ సైబర్ నేరాల బారిన పడితే 1930 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలియపరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్టీ కౌన్సిలర్ నోముల ప్రవీణ్, వివోఏ హైమావతి, మహిళా సంఘం అధ్యక్షురాలు ఆగమ్మ, కళాజాత సభ్యులు విజయ్, మహిళా సంఘం సభ్యురాలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని వందల కోట్ల బ్యాంక్ అకౌంట్ బుక్, 2 పాస్పోర్టులు తీసుకొస్తే మరి మల్లేష్ సార్ గారు మీకు ఉచితంగా ఆ పథకాలను చేసే అవకాశం ఉంది. ఇప్పుడు సారు 2 మాటలు మాట్లాడతారు. ఇప్పటివరకు చెప్పింది అర్థమైందా? ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళందరూ మొత్తం కంపల్సరీగా ఇన్సూరెన్స్ తీసుకోవాలనేదే దీని ఒక ముఖ్య ఉద్దేశం. చాలామంది ఏం చేస్తున్నారంటే సైబర్ నేరాల గురించి తెలియట్లేదు. ఫోన్ చేసి బ్యాంకు మేనేజర్ మాట్లాడుతున్నా, నేను మీ అకౌంట్ ఆగిపోయిందమ్మా, అప్డేట్ చేయాలి, ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి, పాన్ కార్డ్ నెంబర్ చెప్పండి అనగానే మనం ఏం ఆలోచించకుండా నిజంగా బ్యాంక్ మేనేజర్ చేస్తున్నాడేమో అనుకొని ఎమ్మటెమ్మటే డీటెయిల్స్ అని చెప్పేస్తారు. డీటెయిల్స్ చెప్పిన తర్వాత ఓటీపీ నెంబర్ పంపిస్తాడు. ఓటీపీ నెంబర్ పంపించి ఈ ఓటీపీ నెంబర్ చెప్తేనే నీ ఫోన్ అకౌంట్ అప్డేట్ అవుతుందమ్మా అని చెప్పి మళ్ళీ ఆ ఫోన్కు ఓటీపీ వస్తే మీరు నిజంగానే బ్యాంక్ సారే ఫోన్ చేస్తుంది అనుకొని చెప్తారు. చెప్పడం వల్ల ఏమైందంటే నీ అకౌంట్లో డబ్బులే పోతాయి. రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం ఏ మేనేజర్ కానీ ఏ బ్యాంక్ వాళ్ళు కానీ ఫోన్లు చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ అడగరు. అడుగుతుందంటే వాళ్ళు కంపల్సరీ సైబర్ నేరాలని గుర్తుపెట్టుకోండి. అట్లా సైబర్ నేరాలు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మీరు ఏదైనా పొరపాటున చెప్పారనుకో ఇమీడియట్లీ ఏం చేయాలంటే 1930 టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 అనే నెంబరు కంపల్సరీ ఏమంటే ఫోన్ చేసి 24 గంటల లోపల చేసినామనుకో అప్పుడున్న డబ్బులు మనకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు మనం పోలీస్ స్టేషన్ చేయాలంటే స్టేషన్ పోయి కంప్లైంట్ చేసేది. ఇప్పుడు ఏమైంది, 100 కొడితే పోలీస్ వాళ్ళకి పోతుందని తెలుసు, 108 కొడితే అంబులెన్స్ పోతుందని తెలుసు. ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు జనరేషన్ వాళ్ళు 1930 అనే నెంబర్కి ఇమీడియట్లీ కాల్ చేసినట్లయితే సైబర్ టోల్ ఫ్రీ నెంబర్లు వాళ్ళకి వెళ్ళిపోయి కేసు ఏం చేస్తుంటే సైబర్ నేరాల గురించి తెలియకుండా అవగాహన లేకుండా ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ పంపించి ఆ లింక్లో వితౌట్ డాక్యుమెంట్, ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా మీకు ఒక 50,000 లోన్ వస్తుందని చెప్పి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ రాగానే నిజంగానే కావచ్చు అనుకో చాలామంది ఏం చేస్తున్నారు, ఆ లింక్ ఓపెన్ చేస్తారు. ఆ ఓపెన్ చేయగానే మళ్ళీ అందులో ఏమంటే డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అదే అడుగుతుంది. అవన్నీ నింపగానే ఏం చేస్తారంటే ఓటీపీ వచ్చేసి మీ అకౌంట్లో పైసలు పోతుంది. ఎలాంటి ప్రూఫ్ లేకుండా 50,000 లోన్ ఇస్తామని లింకులు ఇట్లాంటివి వస్తే కంపల్సరీగా ఓపెన్ చేయవద్దు. చాలామంది ఈ మధ్యకాలంలో అట్లా వస్తున్నాయని చెప్పుకొని చాలామంది యూట్యూబ్ చెడిపోతున్నారు. ఎట్లా అంటే 50,000 లోన్ వస్తుంది, ఇంట్లో అమ్మనాయని అడగకుండా ఏం లేదు, నెలకు కొంత ఖర్చు వచ్చినాయి అనుకొని ఆ డీటెయిల్స్ అన్న నింపేసి ఆ డీటెయిల్స్ వల్ల మీ డబ్బులు మీ అకౌంట్లో ఉన్న పైసలే పోతాయి. ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇలాంటి లింకులు వస్తే మీరు ఓపెన్ చేయకండి. ఎందుకంటే మన రోడ్డు పక్కన 50 లక్షల వాల్యూ ఉన్న రూల్ కూడా బ్యాంకు పోతే 50,000 లోన్ ఇస్తారు ఎకరానికి. ఫ్రీగా అయితే రావు, ఫ్రీ వస్తున్నాయి అనే దానికి మీరు ఎప్పుడైనా దూరంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉంది. 20 రూపాయలు ఇన్సూరెన్స్ చెప్పిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అంటారు. అది దాని 20 రూపాయలు ఏంటంటే మనిషి యాక్సిడెంట్లో చనిపోతే వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ మీ సీతారాంపురంలో ఒకసారి పనికొచ్చింది, ఇక్కడికి పనికొచ్చి ఆమె ఆటో దిగక ముందే చనిపోయింది. కరెంట్ షాక్ ఒకటి జరిగింది 2 సంవత్సరాల క్రితం. ఇట్లాంటి ఎప్పుడు కూడా ప్రమాదం ఏ రూపాయలు వచ్చేది కూడా మనకు తెలియదు. కానీ సంవత్సరానికి ఒక 20 రూపాయలు కట్టుకున్నట్లయితే మనిషి ఎట్లా జరిగింది యాక్సిడెంట్లో పెట్టి 20 రూపాయలు దానికి వస్తుంది. యాక్సిడెంట్ కంటే పాన్ కార్డు కానీ, పేరు కార్డు కానీ, కరెంట్ షాక్ కానీ, ఎదురున్న బండ్లు గుద్దుకున్నా కానీ, ఆటగాళ్ళ వల్ల కానీ, గౌడన్నలు ఫైన్ కింద పడ్డా కానీ చాలామంది అనుకుంటారు అంటే మరి బ్యాంకు వాళ్ళంటే గవర్నమెంటే కదా 2 లక్షలు వస్తున్నాయి, మరి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు
సహజంగా మరణించినా కానీ ఎట్లా నార్మల్ కొంతమంది అనుకుంటాం ఊళ్ళల్లో అరే నైట్ మంచిగా ఈయన ఇట్లా అయింది నువ్వు చెప్పి అనుకుంటారు. అట్లా జరిగిపోయినా కానీ 2 లక్షల రూపాయలు బ్యాంక్ వాళ్ళు ఆ నామినీ దాంట్లోకి ఇస్తారు. ఇంకోటి ఏంటంటే ఇన్సూరెన్స్లు 18 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఈ 2 రకాల ఇన్సూరెన్స్ ఉన్నాయి. ఇంకోటి అటల్ పెన్షన్ యోజన అని ఉంటుంది. అటల్ పెన్షన్ యోజన ఏంటంటే 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళు ఉన్న వాళ్ళకు, ఉదాహరణకు 60 ఏళ్ళ తర్వాత దానికి 1000 రూపాయల పింఛన్ కావాలనుకున్నాను అనుకో, ఒక 42 రూపాయలు ప్రతి నెల 18 ఏజ్ ఉన్న వాళ్ళు ప్రతి నెల 42 రూపాయలు కట్టుకున్నట్లయితే 1000 రూపాయలు